నీతి కథలు టీవీ 1915వ సంవత్సరం కృష్ణా జిల్లాలోని మువ్వలపాలెం అనే ఒక గ్రామం. జగ్గయ్య ఒక చిన్న రైతు. ఆయన భార్య గంగవ్వ గయ్యాలి. ఉదయం 7 గంటలు జగ్గయ్య పొలానికి వెళ్తూ ఉండగా గంగవ్వ దారికి అడ్డంగా నిలబడింది. ఎక్కడికి బయలుదేరారు దొరగారు? పొలానికా లేక రచ్చబండ మీద కూర్చొని ఊసుపోని కబుర్లు చెప్పడానికా? నిన్న రాత్రి నేను అడిగిన దాని గురించి ఏం ఆలోచించారు? పొలానికే గంగవ్వ. ఈ రోజు నీరు పెట్టకపోతే పైరెండిపోతుంది. రాత్రి నువ్వు అడిగిన విషయం గురించి ఆలోచిస్తున్నాను. కానీ చేతిలో చిల్లి గవ్వలేదు కదా. చిల్లి గవ్వలేదా? అయితే నా పరువు గంగలో కలవాల్సిందేనా? వచ్చే వారం ఊర్లో గంగమ్మ జాతరుంది. పక్కింటి పుల్లమ్మ కొత్త పట్టు చీర కొనుక్కుంది. ఆ ఎదురింటి శాంతమ్మ బంగారు గొలుసు చేయించుకుంది. నేనేమో ఆ పాత చిరిగిన చీర కట్టుకుని జాతరలో నిలబడాలా? నా బతికింతేనా? అలా ఎందుకు అనుకుంటావు గంగవ్వ? మన స్తోమతకు తగ్గట్టు మనం ఉండాలి. వాళ్ళ ఆస్తులున్నాయి, కొనుక్కుంటారు. మనం కష్టపడితే గాని పూట గడవదు. ఈ పంట చేతికి రాగానే నీకు మంచి చీర కొనిస్తానులే. అంతవరకు ఆ పెట్టెలో ఉన్న పట్టు చీర కట్టుకోరాదా? గంగవ్వ గట్టిగా అరుస్తూ ఆ పట్టు చీర కొని 10 ఏళ్లయింది. దానికి రంగు వెలసిపోయింది. ఊర్లో ఆడవాళ్ళందరూ కొత్త రంగులు వేసుకుని తిరుగుతుంటే నేను పాతది కట్టుకుంటే నవ్వరా? మీకే మగాళ్ళు ఒక పంచె కట్టుకుంటే సరిపోతుంది. ఆడవాళ్ళ కష్టం మీకేం తెలుసు? నాకు ఈ జాతర కల్లా కొత్త చీర కావాల్సిందే. లేదంటే నేను ఈ జాతరకే రాను. ఇంట్లో కూడా వంట చేయను. వంట చేయకపోతే ఎలాగే? ఆకలేస్తుందిగా. సర్లే, ఏదోటి చేస్తానులే. పొలంలో కూరగాయలున్నాయి, అవి కోసుకెళ్ళి సంతలో అమ్ముతాను. వచ్చిన డబ్బులతో నీకు చీర కాపోయినా కనీసం జాకెట్ గుడ్డైనా తెస్తాను. జాకెట్ గుడ్డ మీకేమైనా మతిపోయిందా? నాకు చీర కావాలంటే మొక్కేస్తారా? మీరు సాయంత్రం లోపు 10 రూపాయలు తేకపోతే ఈ ఇంట్లో ఒక్క మనిషి కూడా ఉండరు. నేను మా పుట్టింటికే పోతాను. జగ్గయ్య తన మనసులో, పుట్టింటికి పోతే నాకు పండగే కదా. అయ్యో, అలా అనకు గంగవ్వ. నువ్వు లేకపోతే ఈ ఇల్లు కళదప్పుద్ది. సర్లే, ప్రయత్నిస్తాను. కాని నువ్వు కూడా ఓ పని చెయ్యాలి. ఏంటది? మళ్ళీ ఏదో వంక పెడుతున్నారు. వంక కాదు, మన పెరట్లో ఆ మునగ చెట్టు ఉంది కదా, దానికి ఈ మధ్య కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. వాటిని కోసి అమ్మితే మంచి ధర వస్తుంది. కాని ఆ కోతులొచ్చి పాడు చేస్తున్నాయి. నువ్వీ రోజు ఆ చెట్టు కింద కూర్చుని కాపలాగాయి ఒక్క కాయ కూడా కింద పడకుండా చూడు. ఆ కాయలమ్మితే నీ చీర డబ్బులు సగం వస్తాయి. గంగవ్వ ఆలోచించి, మునగకాయలా? నిజమే, నిన్న సంతలో మునగకాయలకు మంచి గిరాకీ ఉందని విన్నాను. సరేలే, నేను కాపలా కాస్తాను. కాని మీరు మాత్రం పొలంలో నిద్రపోకుండా పని చెయ్యండి. సాయంత్రం నేను లెక్క అడుగుతాను. అలాగే మహారాణి గారు, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. జగ్గయ్య తన మనసులో, అమ్మయ్య, ఈ రోజుకి గొడవ తప్పింది. ఈమెని చెట్టు కింద కూర్చోబెడితే ఊళ్ళో గొడవలు తగ్గుతాయి. గంగవ్వ ఒక మంచం తీసుకుని వెళ్లి మునగ చెట్టు కింద వేసుకుంది. చేతిలో ఒక పెద్ద కర్ర పట్టుకుని కూర్చుంది. ఎండ ఇప్పుడిప్పుడే ముదురుతుంది. వీధిలో వెళ్తున్న పక్కింటి పుల్లమ్మ గంగవ్వని చూసి ఆగిపోయింది. ఏంటి గంగవ్వ, ఈ ఎండలో చెట్టు కింద తపస్సు చేస్తున్నావా? జగ్గయ్య గారు ఇంట్లో లేరా? గంగవ్వ విసుగ్గా, తపస్సు కాదే, కర్మ. మా ఆయన పొలానికి వెళ్లారు. నన్నేమో ఈ చెట్టు కాపలా పెట్టారు. కోతులొస్తాయట. ఈ కాయలమ్మి నాకు జాతరకు చీర కొంటారట. అందుకే ఈ తిప్పలు. పుల్లమ్మ నవ్వుతూ, ఓహో, చీర కోసమా? అయితే పర్లేదులే. కాని గంగవ్వ, మన ఊర్లో కోతులు ఎక్కడున్నాయి? మొన్న ఆ మధ్య ఆంజనేయ స్వామి గుడి దగ్గర కనిపించాయి, కాని ఇటువైపు రాలేదే. గంగవ్వ అనుమానంగా, నిజమా? నాకు అదే అనుమానం వచ్చింది. పొద్దున్నే ఆయన ఏదో కంగారుగా చెప్పెళ్లారు. కోతులొస్తాయని భయపెట్టారు. నాకు తెలిసి ఆయన నిన్న ఇంట్లో ఉంచకుండా ఇలా బయట కూర్చోబెట్టడానికి ప్లాన్ వేసుంటారులే. మొగుళ్ళంతే గంగవ్వ. మనల్ని ఏదో ఒక పనిలో పెట్టి వాళ్ళు స్వేచ్ఛగా తిరగాలని చూస్తారు. పాపం నువ్వు ఈ ఎండలో మాడిపోతున్నావు. గంగవ్వ కోపంతో రగిలిపోతూ, అవునే పొల్లమ్మ, నువ్వు చెప్పింది నిజమే. ఆ కోతులు రావు, పాడు రావు. నన్ను చెట్టు కట్టేసి ఆయన పొలంలో హాయిగా చెట్టు కింద నిద్రపోతుంటారు. లేదా ఆ రచ్చబండ దగ్గర పేకాట ఆడుతూ ఉంటాడు. ఉండు, పని చెప్తా. శాంతించి గంగవ్వ, ఇప్పుడు వెళ్తే గొడవ అవుతుంది. సాయంత్రం రాని, అప్పుడు అడుగు. ఆయన ఆ మునక్కాయలు నిజంగానే బాగున్నాయి. నాకు 4 ఇస్తావా? సాంబార్లోకి బాగుంటాయి. గంగవ్వ కోపంగా, ఇవ్వను. ఇవి నా చీర డబ్బులు. ఒక్క కాయ కూడా ఇవ్వను. నువ్వెళ్ళు పుల్లమ్మ, నాకు ఇప్పటికే మండుతోంది. పుల్లమ్మ నవ్వుకుంటూ వెళ్లిపోయింది. గంగవ్వకు కోపం నశాలాని కంటింది. రానియండి, ఈ రోజు ఆయన పని చెప్తాను అని గొనుగుతూ కూర్చుంది. మధ్యాహ్నం అయ్యింది. ఆకలేస్తుంది. కోపం ఇంకా పెరిగింది. మధ్యాహ్నం 1 గంట. జగ్గయ్య ఇంటికి రాలేదు. గంగవ్వ ఆకలితో కోపంతో ఊగిపోతూ
పొలం వైపు బయలుదేరింది. చేతిలో కర్ర గట్టిగా పట్టుకుంది. జగ్గయ్య పొలంలో గట్టు మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. దూరం నుండి గంగవ్వ రావడం చూశాడు. ఆమె నడకలో ఆవేశం చూసి విషయం అర్థమైంది. జగ్గయ్య తనలో తాను, అమ్మో, తుఫాన్ వస్తుంది. పొలం మీద నూరిపోస్తుంటది. ఇప్పుడు నేనేది మామూలుగా మాట్లాడినా నా తల బొగులిద్ది. ఏదో ఒకటి చెయ్యాలి. వెంటనే జగ్గయ్య లేచి పొలం మూలున్న ఒక పాత గొయ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని ఆ గొయ్యలోకి చాలా ఆసక్తిగా భక్తిగా చూస్తున్నట్టు నటించడం మొదలుపెట్టాడు. గంగవ్వ దగ్గరకొచ్చింది. గంగవ్వ గట్టిగా అరుస్తూ, ఏమండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? నన్ను అక్కడ ఎండలో కూర్చోబెట్టి మీరిక్కడ దొంగ జపం చేస్తున్నారా? ఇంట్లో బియ్యం లేవు, వంట లేదు, ఆకలితో చేస్తున్నాను. ఆ కోతులు రాలేదు, నన్ను మోసం చేస్తారా? జగ్గయ్య గంగవ్వ వైపు చూడకుండా నోటి మీద వేలు వేసి, విష్ అరవగంగవ్వ, మెలిగా మాట్లాడు. అరిస్తే అదృష్టం పారిపోద్ది. ఏంటి అదృష్టమా? ఆకలేస్తుంటే అదృష్టం ఏంటి? లేవండి, ఇంటికి పోదాం. జగ్గయ్య గుసగుసగా, పిచ్చిదానా, ఇట్రా. ఈ గొయ్యిలో చూడు. ఇందాక పొలం దున్నుతుంటే నా నాగలికేదో గట్టిగా తగిలింది. రాయి అనుకుని ఇద్దామని చూస్తే అది రాయి కాదు, ఒక పాతకాలపు రాగి బిందె. గంగవ్వ కళ్ళు పెద్దవి చేసి కోపం మర్చిపోయి గొయ్యలోకి తొంగి చూస్తూ, రాగి బిద్దెనా? ఎక్కడా? నాకేం కనిపించడం లేదే. పైన మట్టి కప్పాను. ఎవరైనా చూస్తే ప్రమాదం కదా. అది మామూలు బిందె కాదు గంగవ్వ. మా తాతగారు చెప్పేవాళ్ళు, మన పొలంలో పూర్వం రాజుల కాలం నాటి నిధుందంట. ఈ నాలకది బయటపడింది. గంగవ్వ అత్యాశతో గొంతు తగ్గించి, నీదా? అంటే అందులో బంగారం ఉంటుందా? వజ్రాలుంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఆ బిందె బరువు చూస్తేనే తెలుస్తుంది. కానీ ఒక చిన్న సమస్య వచ్చింది. ఏంటా సమస్య? దెయ్యముందా? దెయ్యం కాదు. ఆ బిందె మూత మీద ఒక శాసనం రాసుంది. నాకా కొంచెం కొంచెం చదవడం వచ్చుగా. అందులో ఏముందో తెలుసా? ఈ నిధిని తీయాలంటే ఒక మహాపతివ్రత అయిన స్త్రీ పవిత్రంగా స్నానం చేసి నోరు తెరవకుండా మౌనంగా ఉండి తన చేత్తో తీయాలి. బిందెని భూమిలో నుంచి తీసినప్పటి నుంచి ఇంటి గడప దాటే వరకు ఒక్క ముక్క మాట్లాడినా, నోరు తెరిచినా ఆ బంగారం అంతా మట్టిగా రాళ్లగా మారిపోతుందని ఇందులో రాసుంది. గంగవ్వ ఆలోచనలో పడింది. మాట మాట్లాడకూడదా? మట్టి అయిపోతుందా? అవును, అందుకే నేను తీయలా. నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. నువ్వు పతివ్రతవి కదా, నువ్వే తీయగలవు. కానీ మౌనంగా ఉండగలవా? నీ కోపం ఎక్కువ కదా. దారిలో ఎవరైనా పలకరిస్తే తిడతావో ఏమో. అప్పుడు మన కోట్లు గాల్లో గెలిసిపోతాయి. కోట్లు పోగొట్టుకుంటానా? నేను మాట్లాడను, అస్సలు మాట్లాడను. నా నోటికి ప్లాస్టర్ వేసుకున్నట్టే ఉంటాను. చీర కాదు కదా, నగలు కూడా కొనుక్కోవచ్చు కదా. నగలేంటి? ఆ పుల్లమని పని మనిషిగా పెట్టుకోవచ్చు. మనం జమీందారుల్లా బతకొచ్చు. కానీ నియమం చాలా ముఖ్యం. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి తలస్నానం చేసి మడి బట్టలు కట్టుకుందా. అప్పుడే ఈ బిందెని తీద్దుగాని. కాని గుర్తుంచుకో, ఇంటి నుండి బయలుదేరినప్పటి నుంచి మళ్లీ బిందెలతో ఇంటికి వెళ్లే వరకు నోరు విప్పకూడదు, సరేనా? గంగవ్వ తల వేగంగా ఊపింది. ఆమె ముఖంలో ఇందాకున్న కోపం పోయి అత్యాశ, సంతోషం కనిపించాయి. సర్లే, త్వరగా వెళ్ళు. ఎవరికీ అనుమానం రాకుండారా. గంగవ్వ పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళింది. జగ్గయ్య హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మాయ, కనీసం 3 గంటలు ప్రశాంతత దొరికింది. ఇప్పుడు అసలు పని చెయ్యాలి అనుకుని గొయ్యలో ఉన్న మట్టిని తీసి ఒక పాత మట్టి కుండను తీసుకున్నాడు. అందులో పొలంలో ఉన్న గులకరాళ్లు, మట్టి గడ్డలు నింపాడు. పైన మూత పెట్టి దానికి మట్టి పూసి గొయ్యలో పాత పెట్టాడు. పైన కొంచెం మట్టి చల్లాడు. గంగవ్వ ఇంటికెళ్లి గబగబా స్నానం చేసింది. ఉన్న వాటిలో మంచి చీర కట్టుకుంది. పసుపు కుంకుమ పెట్టుకుంది. నోరు తెరవకుండా జాగ్రత్త పడింది. మళ్లీ పొలానికి బయలుదేరింది. దారిలో రచ్చబండ దగ్గర కూర్చున్న నలుగురు ఆమెని చూశారు. ఏంటి గంగవ్వ, ఈ రోజు చాలా కలగా ఉన్నావు? ఎక్కడికి? జాతర ఇంకా రాలేదు కదా. తల ఎత్తకుండా నడిచింది. ఏమే, చెవిటిదానివా? పిలుస్తుంటే పలకవేంటి? జగ్గి గారితో గొడవపడ్డావా? మీ నోర్లు మండ. నా బంగారం నా ఇంటికి రాని, అప్పుడు చెప్తా మీ సంగతి. కాని పైకి మాత్రం నోరు మెదపలేదు. వేగంగా నడిచింది. పుల్లమ్మ ఇంటి బయట నిలబడి, ఏవే గంగవ్వ, మళ్ళీ పొలానికేనా? ఈసారి ఏమిటి సంగతి? చేతిలో సంచింది. గంగవ్వ పుల్లమ్మని చూడగానే ఇంకా కోపం వచ్చింది. కాని బంగారం గుర్తొచ్చి కళ్ళతోని పోవే అని సైగ చేసి వెళ్లిపోయింది. పుల్లమ్మ ఆశ్చర్యంగా, ఇదేంటి, తిరిగి పిచ్చి పట్టిందా? ఒక మాట కూడా మాట్లాడడం లేదే, ఏదో మాయారోగం వచ్చినట్టుంది. గంగవ్వ పొలానికి చేరుకుంది.
జగ్గయ్య ఆమెను చూసి నవ్వాపుకొని గంభీరంగా నటించాడు. వచ్చావా గంగవ్వ? చాలా పద్ధతిగా ఉన్నావు, లక్ష్మీదేవిలాగున్నావు. సర్లే, ఇప్పుడు గొయ్యి దగ్గరికి వెళ్ళు. నియమం గుర్తుందిగా, నోరిప్పకూడదు. గంగవ్వ తల ఊపి గొయ్యి దగ్గరికెళ్ళింది. మోకాళ్ళ మీద కూర్చొని మట్టిని చేతులతో తీసింది. ఆమె గుండె దడదడలాడింది. నా బంగారం అనుకుంటూ కుండను పైకి లేపింది. అది రాళ్లతో నింపి ఉంది కాబట్టి చాలా బరువుగా ఉంది. జాగ్రత్త గంగవ్వ, కింద పడేయబాకు. అది చాలా బరువుగా ఉంది కదా. అంటే అందులో చాలా బంగారం ఉందన్నమాట. బహుశా పూర్వీకులు బంగారు విగ్రహాలు పెట్టుంటారు. దాన్ని నెత్తి మీద పెట్టుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. నేను వెనకాలే వస్తాను. కాని గుర్తుపెట్టుకో, ఇంటి గడప దాటి లోపల పెట్టేదాకా నోరు విప్పకూడదు, మూత తెరవకూడదు. సంతోషంతో తల ఊపి ఆ బరువు కుండను కష్టపడి నెత్తి మీద పెట్టుకుంది. మెడ నరాలు జివ్వుమంటున్నాయి. అయినా కోట్లు విలువ చేసే బరువు కదా, అందుకే ఓడ్చుకుంది. పద, నేను వస్తున్నా. ఇద్దరూ ఊరి దారి పట్టారు. గంగవ్వ ముందు, జగ్గయ్య వెనక. దారిలో మళ్లీ జనం ఎదురయ్యారు. గంగవ్వ నెత్తి మీద మట్టి కుండ. ఆమె మౌనం చూసి అందరూ వింతగా చూస్తున్నారు. సుబ్బయ్య దుకాణదారుడు. జగ్గయ్య గారు, ఏంటి మీ ఆవిడ నెత్తిమీదకుండా? మంచినీళ్ళ కోసమా? బావి అటువైపు ఉంది కదా. అది మంచినీళ్ళకి కాదు సుబ్బయ్య, అదొక మొక్కుబడి. గంగమ్మ జాతర కోసం మౌనవ్రతం చేస్తుంది. ఆ కుండలో పవిత్రమైన మట్టుంది. ఇంటికి తీసుకువెళ్ళి పూజలు చేస్తాం. ఓహో, గంగవ్వకు అంత భక్తా? ఎప్పుడు అందరినీ తిట్టడమే అనుకున్నాను. మంచి మార్పొచ్చింది. గంగవ్వకు తీరి మొహం మండ. మట్టంటాడేంటి, బంగారం అని తెలిస్తే చచ్చేవాడు అని కోపం వచ్చింది. కాని జగ్గయ్య కవర్ చేసినందుకు సంతోషించింది. వేగంగా నడిచింది. ఎలాగోలా ఇంటికి చేరారు. గంగవ్వ ఆయాసపడుతూ లోపలికెళ్ళింది. జగ్గయ్య తలుపులు వేశాడు. గంగవ్వ కుండను తబీమని కిందకు దించింది. ఇప్పుడు ఆమె మాట్లాడొచ్చు. కాని ఆతృతతో ముందు కుండ మూత తీయడానికి ప్రయత్నించింది. గంగవ్వ మూత తీస్తూ, ఏవండి, తలుపులు గట్టిగా వేయండి, ఎవరో చూడకూడదు. ఆహా, నా కష్టానికి ఫలితం దక్కింది. ఇక ఆ పుల్లమ్మ నా ఇంటి ముందు పని మంచిగా చేరాల్సిందే. నాకు పట్టు చీరలు, గాజులు. అబ్బా! మూత తీసింది. లోపల చూసింది. ఆమె కళ్ళు గిర్రునా తిరిగాయి. అందులో కేవలం నల్లటి మట్టి గులకరాళ్ళు ఉన్నాయి. బంగారం లేదు, వజ్రాలు లేవు. గంగవ్వ గుండె ఆగిపోయినంత పనైంది. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. తరువాత అగ్నిపర్వతం బద్దలైనట్టు అరిచింది. ఏంటిదే, రాళ్ళా, మట్ట, నా బంగారమేది, నా వజ్రాలేవి? నన్ను మోసం చేస్తారా? పతివ్రత అని చెప్పి మౌనంగా ఉండమని చెప్పి నాతో రాళ్లు మోయిస్తారా? నా మెడ విరిగిపోతుంది. శాంతించు గంగవ్వ, శాంతించు. శాంతించాలా? నన్ను ఊరందరి ముందు పిచ్చిదానిని చేశారు. మట్టిని బంగారం అని చెప్పి మోయించారు. మీకసలు పాపం పుణ్యం లేదా? నేను పుట్టింటికి పోతాను, ఇప్పుడే పోతాను. జగ్గయ్య గంభీరంగా. ఆగు గంగవ్వ, కోపం తగ్గించుకొని ఒక క్షణం పాటు ఆలోచించు. ఆ కొండలో రాళ్లున్నాయని నాకు తెలుసు. నేనే పెట్టాను. మీరే పెట్టారా? ఎందుకు? కాదు, నిన్ను మార్చుకోవడానికి. ఈరోజు ఉదయం నుండి జరిగింది ఆలోచించు. నేను నిన్ను మౌనంగా ఉండమన్నాను. నువ్వు 2 గంటల సేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దారిలో పొల్లమ్మ, సుబ్బయ్య అందరూ నిన్ను పలకరించినా నువ్వు గొడవపడలేదు. నీ మనసులో ఆశ ఉండటం వల్ల నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. అయితే ఏంటి? నా ఆశ అడియాసలు చేశారు కదా. ఆశ పోతే పోయింది. కానీ ఈ 2 గంటల్లో నాకెంత నెమ్మది దొరికిందో తెలుసా? నువ్వు గొడవ పెట్టకుండా మౌనంగా ఉంటే నేను పొలంలో ఎంత పని చేశానో తెలుసా? ఇదిగో చూడు. జేబులో నుండి 10 రూపాయల నోటు తీసి చూపించాడు. గంగవ్వ ఆశ్చర్యంగా, 10 రూపాయలా? ఎక్కడవి? నువ్వు మౌనంగా కొండ మోసుకొని వస్తుంటే నేను వెనకాలొస్తూ దారిలో సుబ్బయ్య కొట్లో మన పొలం కూరగాయల ఆర్డర్ గురించి మాట్లాడాను. నువ్వు గొడవ చేయలేదు కాబట్టి నాకు బుర్ర బాగా పనిచేసింది. రేపొద్దునే సరుకులు పంపిస్తానని అడ్వాన్స్ తీసుకున్నాను. ఈ 10 రూపాయలు నీ కొత్త చీర కోసమే. గంగవ్వ డబ్బులు చూడగానే కోపం కొంచెం తగ్గింది. నిజంగానా? చీర కొంటారా? కొంటాను, కాని ఒక్క షరతు. ఈ రోజు నువ్వు ఎలాగైతే మౌనంగా ఓర్పుగా ఉన్నావో ఎప్పుడూ అట్టాగే ఉండాలి. ఆ కొండలో రాళ్ళు నీకు బరువుగా అనిపించుండొచ్చు, కాని నా మనసు బరువుని దించేశాయి. అనవసరమైన గొడవలు, అరుపులు మానేస్తే మన ఇల్లు బంగారం కాకపోయినా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతతే నిజమైన బంగారం గంగవ్వ. గంగవ్వ ఆలోచనలో పడింది. అంటే నేను గట్టిగా అరిస్తే మీకంత బాధగా ఉంటుందా? బాధ కాదు, నరకం. నువ్వు మౌనంగా ఉంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఊళ్ళో వాళ్ళు కూడా గంగవ్వ మారిపోయింది, చాలా మంచిగైంది అనుకుంటారు.
గంగవ్వ సిగ్గుపడుతూ, నిజమేనండి, ఇందాక సుబ్బయ్య గారు కూడా నన్ను మెచ్చుకున్నారు. నేను అనవసరంగా నోరు పారేసుకుంటాను, కానీ మీరు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది. నాతో రాళ్లు మోయించారు కదా. ఆ రాళ్ళు నీ కోపానికి మందు. బరువు మోస్తే గాని బుర్ర దారికి రాదు. సరేలే, ఆ 10 రూపాయలు తీసుకో. రేపెళ్ళి మంచి చీర కొనుక్కో. ఇంకెప్పుడు నన్ను వేధించుకో. గంగవ్వ డబ్బులు తీసుకుని నవ్వుతూ, సరేలేండి, మీ తెలివికి జోహార్లు. నన్ను ఆ పుల్లమ్మను అందర్నీ బోల్తా కొట్టించారు. ఇక మీదట నేను గొడవలు తగ్గించుకుంటాను. నేనెళ్ళి అన్నం వండుతాను. జగ్గయ్య సంతోషంగా, అమ్మయ్య, నా భార్య దారిలోకొచ్చింది. గంగవ్వ వంటింట్లోకి వెళ్ళింది. జగ్గయ్య గడప మీద కూర్చొని చల్లగాలి పీల్చుకున్నాడు. అతని ముఖంలో ఒక యుద్ధం గెలిచిన తృప్తుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, సమస్యను కోపంతో కాకుండా యుక్తితో పరిష్కరించుకోవాలి. అనవసరమైన మాటలు, గొడవలు మానేసి ఎవరి పని వారు చేసుకుంటే ఇల్లు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. మౌనం కూడా ఒక బలమే. అది మనశ్శాంతినిస్తుంది. 1915వ సంవత్సరం రాయలసీమ ప్రాంతంలోని లోబిపురం అనే ఒక గ్రామం. ఆ ఊరిలో అందరూ పిసినారులే. రూపాయిని పళ్లతో కొరికి చూసి గాని ఖర్చు పెట్టరు. ఊరి పెద్ద పుల్లయ్య, అతని భార్య పోలమ్మ. పుష్యమాసం చలి విపరీతంగా ఉంది. రాత్రి 8 గంటల సమయం. పుల్లయ్య ఇంటి అరుగు మీద చిమ్నారా దీపం వెలుగులో పుల్లయ్య, పోలమ్మ కూర్చొనున్నారు. పుల్లయ్య దీపం వంక కోపంగా చూస్తూ, ఏమే పోలమ్మా, ఆ దీపం ఒత్తిని అంత పెద్దగా ఎందుకు పెట్టావు? నూనెమైనా ఆకాశం నుండి ఉచితంగా పడుతుందా? కొంచెం తగ్గించు. ఆ వెలుగులో మనం ఏం చేస్తాం? దారాలేమైనా ఎక్కించుకుంటున్నావా? పోలమ్మ విసుగ్గా వత్తిని కిందకు లాగుతూ, తగ్గించానులేండి, మరీ ఇంత కకృతైతే ఎలాగండి? ఎదురుగా ఉన్న మనిషి ముఖం కూడా కనిపించడం లేదు. ఈ చలికాలం రాత్రులు పెద్దవి. కాస్త వెళ్తురుంటేనే కదా తోచేది. వెలుతురుంటే చలి తగ్గుతుందా? తగ్గదు కదా. అనవసరంగా నూనె తగలబెట్టడం ఎందుకు? కళ్ళు మూసుకుని కూర్చుంటే నూనె మిగులుద్ది, కళ్ళకి విశ్రాంతి దొరుకుద్ది. అసలు ఈ ఏడాది ఆముదం ధర పండిపోతుంది. సర్లేండి, రేపటి నుండి అమావాస్య చీకట్లో కూర్చుందాం. అన్నట్టు వంటింట్లో పొయ్యి ఆర్పేశాను. ఈ రాత్రికి చలికి తట్టుకోవాలంటే కాస్త నిప్పులు రాజేసుకుందామా? నా కాళ్ళు మొద్దు బారిపోతున్నాయి. పుల్లయ్య ఉలిక్కిపడి, నిప్పులా? నీకు పిచ్చి పట్టిందా పోలమ్మా? పెరట్లో ఉన్న కట్టెలు నేను పట్నంలో అమ్మడానికి దాచాను. ఇప్పుడు మనం చలి గాచుకోవడానికి వాటిని బూడిజ్జెత్తే రేపు నాకొచ్చే లాభం ఏంటంట? ప్రాణం ఉంటేనే కదండి లాభం అనుభవించేది. ఈ చలికి బిగుసుకుపోతే ఆ డబ్బులు ఎక్కడికి? ఏమి బిగుసుకుపోదులే. పాత గోణి సంచులున్నాయిగా, అవి కప్పుకో. లేదా మూలన గడ్డివాములోకి వెళ్ళి కూర్చో, వెచ్చగా ఉంటది. అంతేగాని రూపాయి ఖరీదు చేసే కట్టెల్ని కాల్చడానికి వీల్లేదు. పోలమ్మ గొడుగుతో, మీ పేసినారితనం తగలయ్యా, కనీసం వేడి నీళ్ళైనా ఇస్తారా? గొంతులో గరగరగా ఉంది. వేడి నీళ్ళంటే మళ్ళీ పొయ్యి వెలిగించాలి. చల్లటి నీళ్ళే తాగు, ఆరోగ్యం. లోపల వేడి పుట్టిద్ది. అంతలో ఇంటి బయట కుక్కలు మురుగై ఎవరో తలుపు తట్టారు. పుల్లయ్య కంగారుగా, ఎవరది ఈ అర్ధరాత్రి? పోలమ్మా, దీపం ఆర్పై. ఎవరైనా అప్పడడానికి వచ్చారేమో, మనం ఇంట్లో లేవని అనుకుంటారు. పోలమ్మ దీపం ఆర్పుతూ, తలుపు బాదుతున్నారు చూడండి, ఎవరో గట్టి మనిషే. బయట నుండి ఒక గొంతు వినిపించింది. పుల్లయ్య బావా, ఓ పుల్లయ్య బావా, తలుపు దీవయ్యా. నేను రాజారావుని, పక్కూరు నుంచి వస్తున్నాను. పుల్లయ్య దీర్ఘంగా నిట్టూర్చి, ఛ, ఆ రాజారావు గాడా? నా దూరపు బావమరది. మహా తిండిపోతు. ఈ రాత్రికి మన కొంప కెసరబెట్టడానికి వచ్చాడు. తలుపు తీయక తప్పదు. పుల్లయ్య వెళ్లి అయిష్టంగానే తలుపు తీశాడు. రాజారావు 50 ఏళ్లుంటుంది. చలికి వణుకుతూ చేతిలో ఒక సంచితో లోపలికొచ్చాడు. అబ్బబ్బా, ఏంటి బావా ఈ చలి? దారిలో ఎలుగుబంటిలాగా గరిచింది. నమస్కారం పోలమ్మక్కయ్య. పోలమ్మ నవ్వు నటిస్తూ, నమస్కారం తమ్ముడు, ఏంటిలా వచ్చావు? అంతా కులాసాయేనా? కులాసాకేం లేదక్కయ్యా. సంతకెళ్తా దారి తప్పాను. చీకటి పడింది, చలి ముదిరింది. నీళ్లు గుర్తుకొచ్చొచ్చాను. ఈ రాత్రికి ఇక్కడే తలదాచుకుంటాను. పుల్లయ్య ముఖం మార్చుకుని, తలదాచుకోవడానికి మా ఇల్లే దొరికిందా? ఈ ఊర్లో సత్రం ఉందిగా. సత్రంలో పడుకుంటే గాలికి ఎగిరిపోయేలా ఉన్నాను బావా. మన వాళ్ళున్నారు కదా అని ఇక్కడికి వచ్చాను. అన్నట్టు బాగా ఆకలిగా ఉంది. కాస్త వేడివేడిగా అన్నం ఉంటే పెట్టండి. అన్నమా? అయ్యో రాజారావు, ఎంత పని జరిగింది. నువ్వు అరగంట ముందొచ్చినా బాగుండేది. మా ఇంట్లో ఈరోజు ఏకాశుపాసం. మేం వంట చేసుకోవాలా, గింజలు కూడా నిండుకున్నాయి. ఏంటి ఏకాదశ? ఈరోజు దశమి కదా బావా?
మా ఊరి పంచాంగం వేర్లే రాజారావు. మాకు ఈరోజే ఏకాదశి, అందుకే పొయ్యి వెలిగించలా. అవును తమ్ముడు, ఇంట్లో పచ్చి మంచినీళ్లు తప్ప ఏవీ లేవు. అవి కూడా చాలా చల్లగా ఉన్నాయి. రాజారావు గ్రహించి, ఓహో అలాగా, సరేలేండి. పోనీ కాస్త చలిమంటైనా వెయ్యండి బావా. కాళ్ళు చేతులు వంకలు పోతున్నాయి, చలి కాచుకొని పడుకుంటాను. ఏంటి చలిమంట? అదొక్కటే తక్కువ. మా ఇంట్లో కట్టెలేవు రాజారావు, అడవికెళ్ళి తేవాలి. ఈ చీకట్లో వెళ్తే పాములు గరుస్తాయి. రాజారావు చూపులు తిప్పుతూ, అదేంటి బావా, పెరట్లో పెద్ద కట్టెల ముప్పు కనిపిస్తుందిగా. అవి అమ్మడానికి దాచాంలే. మా ఇంట్లో ఆచారం ఒప్పుకోదు. నువ్వు కావాలంటే ఆ గొంగలు గప్పుకో. వీళ్ళ పిసినారితనం మంట. చలికి చేస్తున్నా పట్టించుకోవట్లేదు. వీళ్ళకి గట్టి బుద్ధి చెప్పాలి. సరే బావా, నీ ఇష్టం. కానీ నా దగ్గర ఒక అద్భుతమైన వస్తువు ఉంది. అదుంటే కట్టెలక్కర్లా. ఏంటది తమ్ముడు? కట్టెలు బియ్యం లేకుండా కడుపు నిండుతుందా? బియ్యం కూడా అక్కర్లా, కడుపు నిండుద్ది, ఒళ్ళు వెచ్చబడుద్ది అంటూ తన సంచిలో నుండి ఒక పాత రాగి గిన్నె తీసి వాళ్ళకిచ్చాడు. అవునక్కయ్యా, నేను కాశీయాత్రకెళ్ళినప్పుడు ఒక సాధువు నాకీ మాయా పాత్ర ఇచ్చాడు. దీని పేరు అక్షయ పాత్ర, ఉష్ణ పాత్ర. ఇందులో కేవలం నీళ్లు పోసి ఒక చిన్న మంత్రం చదివితే చాలు అవి మరిగిపోయి అద్భుతమైన బలవర్ధక రసం తయారవుద్ది. అది తాగిచే చలి పారిపోద్ది, ఆకలి తీరిపోద్ది. ఏంటి నిజమా? కేవలం నీళ్లతోనేనా? నూనె, పప్పు, కట్టెలు ఏమీ అక్కర్లేదా? అస్సలక్కర్లేదు. కాకపోతే ఆ నీళ్లు మరిగించడానికి కొంచెం సెక్క కావాలి. కానీ మన దగ్గర కట్టెలు లేవుగా. సరేలే, నేను చల్లటి నీళ్ళే తాగి పడుకుంటాను. ఆగాగు రాజారావు, ఆ పాత్ర నిజంగా పనిచేస్తుందంటే 2 కట్టెలు పోతే పోయినాయి. నేను తెస్తానుగా. ఆ రసం ఎలా ఉంటుందో చూడాలిగా. అవునండి, ఒక్కసారి అది తయారైతే మన పంట ఖర్చు మిగిలిపోయినట్టే. వెళ్ళి కట్టెలు తేవండి. తమ్ముడు, నీళ్లు నేను తెస్తానుండు. రాజారావు నవ్వు దాచుకుంటూ, సరే మీ ఇష్టం. కానీ బావా, కట్టెలు మంచివి తీసుకురా. పొగ ఎక్కువ రాకూడదు. పొగొస్తే మంత్రం పనిచేయదు. మంచి టేగు చెక్కలేదేస్తాను. నువ్వు ఆ మంత్రం మొదలుపెట్టు. పుల్లయ్య పెరట్లోకి వెళ్లి ఇన్నాళ్లు ప్రాణంలో దాచుకున్న మంచి కట్టెలను తీసుకునొచ్చాడు. పోలమ్మ బిందెడు నీళ్లు తెచ్చింది. ఇంటి మధ్యలో పొయ్యి రాజేశారు. రాజారావు ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టి నీళ్లు పోశాడు. రాజారావు నీళ్లు కలుపుతూ కళ్ళు మూసుకుని నాటకమాడుతూ, ఓం హ్రీం ఉష్ణం భవ రుచిం భవ. ఏమైంది రాజారావు? రసం తయారవుతుందా? రంగు మారుతుందా? ఇప్పుడే కదా పెట్టాం బావా. నీళ్లు మరుగుతున్నాయి. కానీ చిన్న సమస్య వచ్చింది. ఏటి తమ్ముడు? ఈ నీళ్లు మన బావి నీళ్లు కాదా? కొంచెం ఉప్పగా ఉన్నాయి. సాధువుగారు చెప్పారు, నీళ్లు ఉప్పగా ఉంటే కాస్త బెల్లం వేస్తే మంత్రం అద్భుతంగా పనిచేస్తుందని. లేదంటే రసం చేదుగా మారుతుందంట. బెల్లమా? బెల్లం కిలో ఎంతుందో తెలుసా? పర్లేదులే బావా, బెల్లం లేకపోతే చేదు రసమే తాగుదాం. నాకేం అభ్యంతరం లేదు. అయ్యో, కట్టెలు తగలేశాక చేదు నీళ్లు తాగడమా? వద్దు వద్దు. ఆటక మీద కొంచెం పాత బెల్లం ఉంది. పోలమ్మ గబగబా వెళ్లి ఒక పెద్ద బెల్లం ముక్క తెచ్చి ఇచ్చింది. రాజారావు దాన్ని గిన్నెలో వేశాడు. ఇప్పుడు వాసన మారుతుంది చూడు. కానీ అక్కయ్య, ఈ రసం తాగితే చలిపోతుంది. కానీ కడుపు నిండాలంటే ఇందులో కొంచెం తెలుపు కలవాలి. తెలుపా? అంటే కాస్త పాలు గాని బియ్యపిండి గాని వేస్తే అమృతంలా చిక్కబడుతుంది. లేదంటే నీళ్ళలాగే ఉంటుంది. మీ ఇష్టం, నాకేం పర్వాలేదు. పుల్లయ్య తలగోక్కుంటూ, పాలు లేవు గాని బియ్యపిండుంది. కానీ అది రేపు రొట్టెలు చేసుకోవడానికి దాచాము. రొట్టెలు ఎందుకు బావా? ఇంకా ఈ రసం తాగితే 2 రోజుల దాకా ఆకలి వేయదు. ఆ పిండేసే. 2 రోజులా? అయితే లాభమే. పోలమ్మా, వెళ్ళి ఆ పిండి డబ్బా తీసుకురా. పోలమ్మ వెళ్లి బియ్యం పిండి తెచ్చింది. రాజారావు దాన్ని నీళ్లలో కలిపాడు. ఇప్పుడది చిక్కని గంజిలా తయారవుతుంది. రాజారావు మరుగుతున్న గిన్నెలో గరిటె తిప్పుతూ, ఆహా, అద్భుతం! వాసన అదిరిపోతుంది. కానీ బావా, ఆఖరిగా ఓ చిన్న వస్తువు కావాలి. అది ఇస్తే స్వర్గలోక భోగం కూడా దీని ముందు పనికిరాదు. ఇంకా ఏం కావాలరా? నా ప్రాణం తప్ప అన్నీ అడిగావు. ఏమీ లేదు బావా. కాస్త జీడిపప్పు, యాలకలు, కొంచెం నెయ్యి ఇవి వేస్తే ఈ రసం శక్తి 10 మనం ముసలాలం అవుతున్నాం కదా, ఆ శక్తి అవసరం. ఇవి లేకపోతే రసం చప్పగా ఉంటుంది. ఎంత ఖర్చు చేసి చప్పగా తాగడం ఎందుకని? నిజమేనండి, నెయ్యి వేస్తేనే బలం. మన బీరువాలో ఆవు నెయ్యి ఉంది కదా, పండుగకు దాచాం, అది తెస్తానుండు. పుల్లయ్య ఏడుపు మొహంతో, ఓసి నీ దుంపదేగ,
పండగ నెయ్యి కూడా ఇప్పుడు తగలేస్తావా? సరేలే, ఎలాగూ కట్టెలు పోయాయి, బెల్లం పోయింది, ఆ నెయ్యి కూడా పోని, కానీ ఆ రసం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. పోలమ్మ నెయ్యి, యాలకులు, కొన్ని జీడిపప్పులు తెచ్చింది. రాజారావు వాటిని గుమగుమలాడే ఆ మిశ్రమంలో వేశాడు. ఇల్లంతా కమ్మటి వాసన వ్యాపించింది. తయారైపోయింది ప్రపంచంలోనే అద్భుతమైన మాయారసం. పోయి దించేయండి. నిజానికది పాయసం లాంటిది. గ్లాసుల్లో పోసుకుని తాగారు. చలిలో ఆ వేడివేడి పాయసం తాగుతుంటే పుల్లయ్య, పోలమ్మలకు ప్రాణం లేచొచ్చినట్టనిపించింది. పుల్లయ్య నాలుగు చప్పరిస్తూ, అబ్బా రాజారావు, ఏం రుచిరా ఇది! నా జీవితంలో ఇంత కమ్మడి తాగల. నిజంగానే ఆ సాధు మంత్రం ఫలించింది. ఒంట్లో వేడి పుడుతుంది. అవునరా తమ్ముడు, కడుపు నిండిపోయింది, ఆకలి మాయమైపోయింది. నీ పాత్ర మహిమ గొప్పది. రాజారావు నవ్వుతూ, బావా, అక్కయ్య, అసలు నిజం చెప్పమంటారా? ఏంట్రా నిజం? ఆ పాత్రకేమీ మహిమ లేదు. అది మామూలు రాగి గిన్నె. నేను చదివిన మంత్రం కూడా ఊరికి గొణుగుడు మంత్రం. ఏంటి మరి రుచి? ఈ వెచ్చదనం? ఆ రుచి నువ్వు దాచుకున్న బెల్లం, నెయ్యి, యాలకల్ది. ఇంకా వెచ్చదనం అంటావా? నువ్వు అమ్మటానికి దాచిపెట్టిన కట్టెల్ది. ఇక ఈ తృప్తి మన నలుగురం కలిసి పంచుకున్న తిన్నందువల్ల వచ్చింది. అంటే ఇదంతా నువ్వు చేయించిందేనా? అవునక్కయ్యా, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కట్టెలున్నాయి, సరుకులున్నాయి. కానీ అమ్మో అయిపోతాయేమో అన్న భయంతో, పిసినారితనంతో మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారు. చలిలో వణుకుతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. ఉన్నదాన్ని అనుభవించకపోతే అది ఉండి కూడా లేనట్టే కదా. రాజారావు, నువ్వు చెప్పింది నిజమేరా. ఆ కట్టెలున్నాయి గాని ఈ రాత్రి నేను చలికి చచ్చిపోతే వాటిని ఎవరు గాలుస్తారు? నా చితికి గాలుస్తారు. బతుకున్నప్పుడు అనుభవించిన సుఖం చచ్చాకెందుకు? అదే కదా బావా నేను చెప్పేది. పొదుపు మంచిదే, కానీ పిసినారితనం రోగం. ఈరోజు మనం ఈ పాయసం తాగాం, చలిని జయించాం, సంతోషంగా ఉన్నాం. ఈ జ్ఞాపకం ఆ మిగిల్చిన 10 రూపాయల కంటే గొప్పది కాదా? నిజమే తమ్ముడు, మా కళ్ళు తెరిపించావు. ఎన్నాళ్ళు చీకట్లో మగ్గిపోయాం. ఇక నుండి మా బతుకు మేం బతుకుతాం. రేపు ఉదయం ఆ కట్టెలతో నీకు వేడి వేడి నీళ్లు కాబెడతాన్లే. అవును రాజారావు, నీకు నచ్చిన వంటలు చేయిస్తాను. ఈ చలికాలం మన ఇంట్లో పండగలాగా ఉండాలి. అది బావంటే. సరే, ఇప్పుడు హాయిగా దుప్పట్లు కప్పుకొని పడుకుందాం. రేపు ఉదయం చూద్దాంలే. ఆ రాత్రి పుల్లయ్య, పోలమ్మలకు కేవలం చలి మాత్రమే తగ్గలేదు. వారి మనసులకు పట్టిన పిసినారి పొరలు కూడా కరిగిపోయాయి. రాజారావు నేర్పిన పాఠంతో ఆ లోబిపురం గ్రామంలో చిన్న మార్పు మొదలైంది. సంపద దాచుకోవడానికి కాదు, జీవించడానికని వారు గ్రహించారు. ఈ కథలోని నీతేంటంటే, ధనం, వస్తువులు మన అవసరాలు తీర్చడానికి కాని వాటిని చూసుకుని మురిసిపోవడానికి కాదు. అతిగా పొదుపు చేయడం వల్ల వర్తమానంలో ఆనందాన్ని కోల్పోతాం. ఉన్నంతలో అనుభవించడం, పంచుకోవడం నిజమైన ఐశ్వర్యం.